నా కుటుంబం ఒక తల్లి ద్వారా ప్రభు పాదాల దగ్గరికి వచ్చింది. మేము భయంకరమైన విగ్రహారాధికులు. మా నాన్న కొలుపులు కొలిచేవాడు. మా అమ్మకు ఒక జబ్బు చేస్తే చచ్చిపోయిద్దని చెప్పారు డాక్టర్లు. మా చిన్నప్పుడు మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి పడుకోబెట్టుకొని బంధువులందరూ చేడుస్తున్నారు. గంట 2 గంటలు లేదా 3 గంటల కంటే ఎక్కువ బ్రతకదంటే ఇంటికి తీసుకొచ్చాం. మంచం ఆ హాస్పిటల్ని తీసుకొని వచ్చిన మంచం అలాగే పెట్టాం. అప్పుడు అంబులెన్స్లో పాడా ఏమిలో మంచాల మీద తీసుకెళ్ళటం, జోలిలో తీసుకెళ్ళటం, హాస్పిటల్ జోలిలో తీసుకురావటం, నడవలేనటువంటి వాళ్ళని. ఆటోలు కూడా లేవు పెద్దగా, అసలు ఆటోలు టౌన్లు ఎక్కడైనా ఉంటాయేమో, అది పరిస్థితి. ఓ తల్లి వీరమ్మ గారని మా ఊరంతట్లో ఒక్కామే ఉంది, యేసుప్రభు నమ్ముకున్న తల్లి. ఊళ్ళో ఆమె వచ్చి యేసుప్రభుని గురించి మాట్లాడి మా అమ్మకి, మా నాన్నతో మాట్లాడి మా అమ్మకు కొబ్బరి నూనె రాసి ప్రార్థన చేసి మోకరించి ప్రార్థన చేసి, నా ప్రార్థన చేసిన అరగంటకి జీవోత్సవంలాగున్న మా అమ్మ లేచి కూర్చుంది. అది 1985. మా అమ్మ మొన్ననే 25 జూలై 30న చనిపోయింది మా అమ్మ. అంటే 40 సంవత్సరాలు దేవుడు బ్రతికించాడు. స్తోత్రం చెప్పాలి.